అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 15 విందాం. పార్టీలో బుజ్జితో మాట్లాడుతున్న శ్రావ్యను హర్ష అలానే చూస్తున్నాడు. వినోద్తో మాట్లాడుతున్న హర్ష వాళ్ళ దగ్గరకు బేరర్ వచ్చి డ్రింక్ ఇచ్చాడు. హర్ష ఒక డ్రింక్ తీసుకోబోతుండగా బేరర్, సార్ అది కూలింగ్ లేదు, ఈ డ్రింక్ తీసుకోండి అని చెప్పి వేరే డ్రింక్ తీసిచ్చాడు. దాంతో హర్ష ఆ డ్రింక్ తీసుకున్నాడు. కొంతసేపటికప్పుడే అటుగా వచ్చిన చరిత హర్ష చేతిలో ఖాళీ గ్లాస్ చూసి తన ప్లాన్ సక్సెస్ అనుకుని ఎస్ అనుకుంది. ఆ తర్వాత చరిత ఆ హోటల్లోనే ఒక రూమ్లోకి వెళ్ళి హర్షకు కాల్ చేసి కంగారుగా, హర్ష హర్ష ప్లీజ్ సేవ్ మీ, నేను రూమ్ నెంబర్ 425లో ఉన్నాను, ప్లీజ్ కమ్ ఫాస్ట్ అని చెప్పి కాల్ కట్ చేసింది. దాంతో హర్ష కంగారుగా చరితకి ఏమైంది అనుకుని తనకు కాల్ చేస్తూ ఆ రూమ్ వైపు వెళ్తున్నాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. హర్ష రూమ్కి చేరుకుని లోపలికి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. చరిత హర్షకి వెనక్గా వచ్చి తను గట్టిగా హక్ చేసుకుంది. దాంతో హర్ష చరిత అనుకుని వెనక్కి తిరిగాడు. తన ముందుకు తిరిగిన హర్షను చరిత ఇంకా గట్టిగా హక్ చేసుకుంది. చరిత, అసలేమైంది? ఎందుకు నాకు కాల్ చేసి అలా మాట్లాడావు? ఇక్కడ చూస్తే అంత నార్మల్గానే ఉంది, అసలేమైందో చెప్పు అని అడిగాడు హర్ష. అంత నార్మల్గా మాట్లాడుతున్న హర్షను చూసి చరిత డౌట్ వచ్చింది. ఏంటి ఇంకా ఎఫెక్ట్ చూపించలేదా అని. ఇప్పుడు నేనేం చేసినా హర్షకు తెలిసిపోతుంది, ఎందుకంటే తను ఇంకా కాన్షియస్లోనే ఉన్నాడని చరిత ఆలోచించుకుంటూ ఉండగా, చెప్పు బంగారం, అసలు ఏమైంది, నువ్వెందుకు భయపడుతున్నావు అని అడిగాడు హర్ష. చరిత తన మనసులో ఇప్పుడు నేనేం చెప్పి తప్పించుకోవాలి అనుకుని హర్షతో, అది హర్ష, మరేమో నేను వాష్రూమ్ కని ఈ రూమ్లోకి వచ్చిన వెంటనే బయట ఎవరో డోర్ క్లోజ్ చేశారు. నేను ఎంత ట్రై చేసినా డోర్ రాలేదు, అందుకే గట్టిగా కేకలు కూడా పెట్టాను, అయినా కూడా ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు, అందుకే నీకు కాల్ చేసి రమ్మన్నాను. అవునా, మరి నేను వచ్చేటప్పుడు డోర్ ఓపెన్లోనే ఉంది కదా. దాంతో చరిత కంగారుగా, అది అది నువ్వు రావడం చూసి ఆ లాక్ చేసిన వాళ్ళు ఓపెన్ చేసి వెళ్ళిపోయినట్లున్నారు అని చెప్పి కవర్ చేసుకుంది. ఓ అలాగా, సరే, అసలు ఏం జరిగిందో ఏంటో పార్టీ అయిపోయాక నేను కనుక్కుంటాను, నువ్వు ఇలా ఒంటరిగా తిరక్కు పద అని చెప్పి తనతో పాటు పార్టీలోకి తీసుకెళ్లాడు హర్ష. చరిత తన మనసులో హర్ష ఏం జరిగిందో తెలుసుకునే లోపే నేను సీసీ కెమెరాలో రికార్డ్ అయిందంతా డిలీట్ చేయించేయాలని అనుకుంది. పార్టీలోకి వచ్చిన తర్వాత హర్ష అక్కడ గెస్టులతో మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు తన కళ్లకు ఎంతో అందంగా కనిపిస్తున్న శ్రావ్యను తన ప్రమేయం లేకుండానే అలాగే చూస్తున్నాడు. హర్ష బిహేవియర్ చూసి చరితకు కోపం వచ్చి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి అక్కడున్న కొంతమంది ఆఫీస్ స్టాఫ్ అబ్బాయిలకు ఏదో చెప్పి శ్రావ్య దగ్గరకు పంపించి ఇంతలో తనకి ఏదో కాల్ రావడంతో పక్కకు వెళ్ళిపోయింది చరిత. హర్ష ఎవరు ఇంపార్టెంట్ గెస్టులు రావడంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయాడు. బుజ్జి శ్రావ్యతో వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది. శ్రావ్య ఒక్కతే అక్కడ నుంచుని పార్టీని చూస్తోంది. అక్కడ చరిత పంపిన అబ్బాయిలు వచ్చి శ్రావ్యకు వినపడేలా ఒక అబ్బాయి, రేయ్, ఈ అమ్మాయి తనకు పెళ్ళైపోయిందని చెప్పింది కానీ ఎవరితో అయిందో ఇంతవరకు ఎవరికి చెప్పలేదేంట్రా? నాకు కూడా అదే డౌట్రా, పెళ్ళైపోయి ఆఫీస్కి వచ్చినప్పుడు అడిగితే నా హస్బెండ్తో పార్టీ ఇప్పిస్తానని చెప్పింది, కానీ ఇప్పటి వరకు అతను ఎవరూ చూపించలేదు, అట్లీస్ట్ పేరు కూడా చెప్పలేదు. నాకు తెలిసి ఈ అమ్మాయి మొగుడు తను పెళ్ళయ్యాక 3 రాత్రులు బాగా ఎంజాయ్ చేసి వదిలేసి మళ్ళీ ఎవరినో తగులుకుని ఉండుంటారా. హహా, నువ్వు చెప్పేదే నిజమే ఉంటుందిరా, పాపం కదరా అంటూ నవ్వుతున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు మొగుడు లేడు కదరా అమ్మాయికి, మరి ఆ లోటును ఎవరు తీరుస్తున్నారో. ఈ అమ్మాయి ఓకే అనాలి కానీ నేను రెడీరా అన్నాడు శ్రావ్యను వారుగా చూసి నవ్వుతూ. దాంతో ముగ్గురు నవ్వుకుంటూ శ్రావ్యకు వినపడేలా చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అప్పటికే వాళ్ళ మాటలతో శ్రావ్య కంట్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. కానీ పార్టీ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని సైలెంట్గా ఉంది. అందులోనూ తనకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా కూడా ఉంది. అలా బాధపడుతున్న శ్రావ్య చేతిని పట్టుకుని ఎవరో కోపంతో ఈడ్చుకెళ్తున్నట్టుగా స్టేజ్ మీదే తీసుకెళ్లారు. అందరూ ఏం జరగబోతోందా అని అటువైపే చూస్తున్నారు. శ్రావ్య కూడా తనను ఎవరు తీసుకొచ్చారా అని కన్నీళ్లు తుడుచుకుని చూడడానికి ప్రయత్నిస్తోంది. ఆ తీసుకొచ్చిన వ్యక్తి మైక్లో, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్, ఐ వాంట్ టు షేర్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి, మీలో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, అందుకే చెప్తున్నాను, ఐఎమ్ మ్యారీడ్ అని తన పక్కనే ఉన్న శ్రావ్య భుజం చుట్టూ చేయి వేసి తన దగ్గరే తీసుకుని, షీఈ్ మై వైఫ్ మిసెస్ శ్రావ్య హర్షవర్ధన్ అని చెప్పాడు హర్ష. ఆ మాట వినగానే శ్రావ్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తోంది హర్ష వైపు. అప్పటి వరకు తను ఎవరు తీసుకొచ్చారా అని అనుకుంటూ చూడ్డానికి ట్రై చేస్తూ. హర్ష అలా చెప్పగానే అటు వాష్రూమ్ నుంచి వచ్చిన బుజ్జి, ఇటు కాల్ మాట్లాడొచ్చిన చరిత ఇద్దరు కూడా షాక్ అయ్యారు. హర్ష అలా చెప్పగానే శ్రావ్య హర్ష వైపు చూస్తూ కిందకు చూసింది. అక్కడ సుశీల గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆనందంతో వాళ్ళ వైపే చూస్తున్నారు.
సుశీల గారు శ్రావ్య అలా చూడడం చూసి అవునన్నట్టుగా తలూపారు. అప్పుడు శ్రావ్యకు విషయం అర్థమైంది. అక్కడ అసలు ఏం జరిగిందో కొంచెం ముందుకు వెళ్ళి మనం కూడా చూద్దాం. ఇంపార్టెంట్ గెస్టులతో మాట్లాడుతున్న హర్షకు ఒక్కసారిగా మనసంతా బాధగా అయిపోయింది. దాంతో హర్ష ఒకసారి శ్రావ్య వైపు చూశాడు. కానీ అప్పటికే శ్రావ్య ఏడుస్తుండడం చూసిన హర్ష కంగారుగా తన దగ్గరకు వెళ్తుండగా అది గమనించిన అబ్బాయిలు ఇంకా అలానే మాట్లాడుతున్నారు. అది విన్న హర్షకు ఒక్కసారిగా పట్టరాని కోపం వచ్చింది. అప్పటికప్పుడే వాళ్ళని చంపి పాతిపెట్టేయాలనిపించింది. అయినా కూడా పార్టీలో ఉండడంతో తను తాను కంట్రోల్ చేసుకుంటూ వినోద్కి కాల్ చేసి ఆ ముగ్గురు అబ్బాయిల గురించి చెప్పి పార్టీ అయిపోయాక వాళ్ళని తీసుకెళ్లి గెస్ట్ హౌస్లో కట్టిపడేయమని చెప్పి శ్రావ్య చేతిని తీసుకుని స్టేజ్ మీదే తీసుకెళ్లి తన వైఫ్ అని ఇంట్రడ్యూస్ చేశాడు. హర్ష అనౌన్స్ చేశాక శ్రావ్యని తీసుకుని అక్కడి నుంచి స్టేజ్ కిందకు వచ్చి అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే తీసుకెళ్ళి సుశీల గారితో, మా నువ్వనుకున్నట్టే జరిగింది, ఇంక నీకు హ్యాపీనా అని కొంచెం అసహనంగా అని అక్కడి నుంచి వినోద్ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు. సుశీల గారు హర్ష వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచి శ్రావ్య దగ్గరకు వెళ్ళి, చూసావుగా నీ భర్తని, నీ భర్త ప్రపంచానికి తెలిసేలా నిన్ను తన వైఫ్గా పరిచయం చేశాడు, నువ్వు హ్యాపీనా అని సుశీల గారు అడగడంతో శ్రావ్య ఆనందంతో, చాలా అత్తయ్య, చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పింది ఎక్సైట్ అవుతూ. దీంతో పద్మ, ఏంటత్తయ్య ఇద్దరూ కలిసి ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉన్నారు అని అడిగింది పద్మ. దాంతో సుశీల గారు, ఇద్దరు కాదు, శ్రావ్యకేం తెలియదు, ఇదంతా చేయించింది నేనే అన్నారు. ఆ మాటలు విని ప్రణయ్, అవునా మామ్, ఇంతకీ ఏం చేశావు అని అడిగారు. శ్రావ్య తన ఆనందాన్ని బుజ్జితో షేర్ చేసుకుందాం అనుకుంటే తను ఎక్కడా కనిపించలేదు తనకి. అందుకని సుశీల గారు వాళ్లతో ఇప్పుడే వస్తానని చెప్పి బుజ్జిని వెతుక్కుంటూ బయటకు వెళ్ళిపోయింది. హర్ష శ్రావ్యని తన వైఫ్కి అనౌన్స్ చేయడం విన్న బుజ్జి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎప్పుడెప్పుడు శ్రావ్యతో మాట్లాడదామని చూస్తున్న బుజ్జికి ఊళ్ళో ఉన్న వాళ్ళ అమ్మమ్మకు ఒంట్లో బాగోలేదని తెలిసి శ్రావ్యకి తర్వాత కాల్ చేసి చెప్దాం అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కట్ చేస్తే మార్నింగ్ తన రూమ్లో కళ్ళు తెరిచిన శ్రావ్యకు తల బద్దలైపోతున్నట్టుగా అనిపించి లేచి కూర్చుంది. తన ఒంటి మీద నైట్ తను కట్టుకున్న శారీ కాకుండా నైటీలో ఉంది. అది చూసి శ్రావ్యకు ఒక్కసారిగా తలనొప్పి ఎగిరిపోయింది. అది ఎవరు మార్చారా అని అనుకుంటూ తన ఎదురుగా ఉన్న సోఫాలో కాలు మీద కాలేసుకుని 2 చేతులు ఫోల్డ్ చేసుకుని సోఫాకి జారబడి రొమాంటిక్ లుక్తో తన్నే చూస్తున్న హర్ష కనిపించాడు తనకి. అంతే, శ్రావ్యకు ఒక్కసారిగా భయం వేసి కంగారు ప్లస్ భయంతో తన వైపు అలానే చూస్తున్న హర్షతో, మీరెందుకు నా వైపు అదోలా చూస్తున్నారు, అయినా నా డ్రెస్ ఎవరు మార్చారు? హర్ష పైకి లేచి శ్రావ్యకి దగ్గరగా వచ్చి తన మీద కొరుగుతూ తన చెవి దగ్గరకు వచ్చి హస్కీగా, నేనే అని చెప్పాడు హర్ష. దాంతో శ్రావ్య వెంటనే హర్షను వెనక్కు తోసేసి, లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు అలా చెయ్యరు, నాకు తెలుసు. హర్ష వెనక్కి పడకుండా నిలదొక్కుని శ్రావ్యతో, ప్రామిస్గా చెప్తున్నాను, నేనే చేంజ్ చేశాను అన్నాడు హర్ష. దాంతో శ్రావ్య కోపం వచ్చి, అసలు అలా ఎలా మార్చేస్తారు, మీకు అసలు బుద్ధుందా? ఎంత మీరు నా హస్బెండ్ అయితే మాత్రం అలా స్పృహలో లేని నాకు అలా డ్రెస్ మార్చేస్తారా? అయినా మీకు నా డ్రెస్ మార్చాల్సిన అవసరం ఏముంది అని ఏదో డౌట్ వచ్చి కొంచెం భయంగా, అవును, అసలు నైట్ నాకేమైంది, నాకేం గుర్తు రావడం లేదు, నైట్ ఏం కాలేదు కదా అని అడిగింది కొంచెం టెన్షన్గా. నైట్ ఏం జరిగిందో అదంతా తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు ఒక పని చేయాలి, దానికంటే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఏం చేయాలో తర్వాత చెప్తాను అన్నాడు హర్ష. శ్రావ్య సరేనని ఫ్రెష్ అయ్యి వచ్చి హర్ష ముందు బెడ్ పైన కూర్చుంది. హర్ష తన ముందున్న పేపర్ శ్రావ్య చేతిలో పెట్టి తనతో, నేను మా అమ్మకు మాటిచ్చాను, నీ దగ్గర నుంచి బలవంతంగా డివోర్స్ తీసుకోవడానికి ట్రై చేయను అని, బట్ మనం ఒక బెట్ వేసుకున్నాం, గుర్తుందా? అదేంటంటే నేను నీ భర్తనని నువ్వు తెలుసుకోకముందే నేనే చెప్పేస్తే నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తాను బెట్ వేసావు కదా, సో ఇప్పుడు నేనే గెలిచాను కాబట్టి నువ్వు ఈ పేపర్స్ని సైన్ చేయాలి. హర్ష మాటలకు శ్రావ్య చాలా రిలాక్స్గా హర్ష వైపు చూస్తూ, నో, నేను సైన్ చేయను అని చెప్పేసింది చాలా సింపుల్గా. ఏ మెంటల్, ఏం వాగుతున్నావు, మరి నువ్వేగా మాటిచ్చావు, అంటే నువ్వు మాట మీద నిలబడే రకానివి కాదా అన్నాడు కొంచెం అసహనం కోపం కలగలిపి వెనక్కి తిరుగుతూ. నేను మాట మీద నిలబడతాను, బట్ ఈ బెట్లో గెలిచింది మీరు కాదు నేను అంది శ్రావ్య. దాంతో హర్ష కొంచెం అయోమయంగా ముందుకు తిరిగి, అంటే నేనే నీ భర్తనని నీకు ముందే? అవును, ముందే తెలుసు, నేను ప్రాణంగా ఇష్టపడే మీ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, మీరే నా భర్తని నాకు ముందే తెలుసు అంది శ్రావ్య. దాంతో హర్ష కాస్త ఆశ్చర్యంగా, కానీ ఎలా? అది ఎలానో మీకు తర్వాత చెప్తాను, కానీ నైట్ అసలు ఏం జరిగిందో చెప్పండి. అది నేను నీకు చెప్పలేను, నువ్వు చేసిన రచ్చ అలాంటిది,
డాక్టర్ నీకు మెల్లిమెల్లిగా అంతా గుర్తొస్తుందని చెప్పారు. సో తర్వాత నీకే గుర్తొస్తుందిలే, కానీ ముందు నేను అడిగింది చెప్పు. హర్ష మాటలకి శ్రావ్య పైకి లేచి నుంచుని హర్ష దగ్గరికి వస్తూ, అది అది నాకు ఎలా తెలిసిందంటే అని అంటుంటే శ్రావ్య ఇలా సిగ్గుపడుతూ ముందుకొస్తుండడంతో ఏంటిది ఇలా మెలికలు తిరిగిపోతోంది అనుకుంటూ హర్ష పైకి లేచి శ్రావ్య వైపు చూస్తున్నాడు. శ్రావ్య హర్ష ముందుకొచ్చి అది అది అంటూ సాగదీస్తూ హర్ష పై బటన్ తీసేసింది. దాంతో హర్ష తన షర్ట్ బటన్ గట్టిగా పట్టుకుని వెనక్కి జరుగుతూ, చెప్పమంటే బటన్స్ తీస్తున్నావేంటే? అబ్బా మీకు చెప్పాలా లేదా, కొంచెంసేపు సైలెంట్గా ఉండండి అని చెప్పి హర్ష షర్ట్ మీద నుంచి అతని చేయి పక్కకు తోసేసి ఇంకో 2 బటన్స్ తీసి అతని ఎదభాగం దగ్గర షర్ట్ పక్కకు తోసి అక్కడున్న టాటూ మీద వేలు పెట్టి చూపిస్తూ, ఇలా తెలిసింది అని చెప్పింది శ్రావ్య. అంటే నాకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదు, సరిగ్గా చెప్పు అన్నాడు హర్ష. అబ్బా సరే చెప్తా వినండి. మీకు గుర్తుందా, మన పెళ్ళైన తర్వాత రోజు, అంటే ఫస్ట్ నైట్ జరిగిన నెక్స్ట్ రోజు. ఓయ్ మనకిప్పుడు ఫస్ట్ నైట్ జరిగింది. అబ్బా ఇప్పుడు ఈ తొక్కలో లాజిక్లన్నీ అవసరమా సార్? పోనీ ఫస్ట్ నైట్ పెట్టిన నెక్స్ట్ డే ఓకేనా? ఇప్పుడు ఓకే. తర్వాత ఏంటో చెప్పు. ఓకే మహాప్రభు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు స్నానం చేసి టవల్ మాత్రమే చుట్టుకుని తల తుడుచుకుంటూ వచ్చారు. నేనేమో ఫేస్ చూపించమని మీ టవల్ లాగైపోయాను అని చెప్పుకుంటూ పోతుంటే హర్ష మధ్యలో ఆపేసి, గుర్తొచ్చింది, నెక్స్ట్ ఏంటో చెప్పు అన్నాడు హర్ష. హర్ష మధ్యలో ఎందుకలా ఆపేశాడో అర్థమై శ్రావ్య నవ్వుకుంటూ, ఆ రోజు నేనిక్కడ అని చెప్పి మళ్ళీ అతని టాటూ దగ్గర వేలు పెట్టి, మీరు చాలా స్టైల్గా SH అని పొడిపించుకున్న టాటూ చూశాను. అలాగే అదే టాటూ మొన్న మీరు ఆఫీస్లో టీషర్ట్ ఇరుక్కుపోయిందని నన్ను తీయడానికి హెల్ప్ చేయమన్నారు కదా, అప్పుడు చూశాను సేమ్ టాటూ. అప్పుడు అర్థమైంది మీరే నా భర్తని. శ్రావ్య మాటలన్నీ విన్న హర్ష, అలాంటి టాటూ ఒక్కరికే ఉండాలని రూల్ ఏమీ లేదు కదా, అయినా నీకు ఆ రోజే తెలిస్తే అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావేంటి? ఇలా నేను పరిచయం చేశాక చెప్తే నువ్వే గెలిచావు నేనెలా యాక్సెప్ట్ చేయాలి? హర్ష అడిగిన దానికి శ్రావ్య, నాకు తెలుసు మీరు ఇలాంటి లాజిక్లు ఏదో ఒకటి అడుగుతారని, అందుకే ఆ రోజే నైట్ ఇంటికి వచ్చాక ఒక గిఫ్ట్ బాక్స్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి నేను చెప్పినప్పుడు ఓపెన్ చేయమని లెటర్ కూడా పెట్టాను కదా, ఇప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడండి అంది శ్రావ్య. హర్ష ఆ రూమ్లోనే ఉన్న తన సీక్రెట్ లాకర్లో పెట్టిన గిఫ్ట్ బాక్స్ శ్రావ్య దగ్గరికి తెచ్చి ఓపెన్ చేశాడు. అందులో గ్లాస్ పీస్ కపుల్ బొమ్మ ఉండి దాని కింద చాలా అందంగా మిసెస్ శ్రావ్య హర్షవర్ధన్ అని రాసింది. హర్ష దాన్ని అలానే చూస్తూ అనుకోకుండా చాలా ప్రేమగా తడిమాడు. అది గమనించని శ్రావ్య, ఇది మీ తరపున నాకు నేనుగా ఇచ్చుకుంటున్న ఫస్ట్ గిఫ్ట్ అండ్ నా లైఫ్లోనే ది బెస్ట్ గిఫ్ట్ అని చెప్పి అది తన చేతిలోంచి తీసేసుకుంది. హర్ష అప్పుడు తేరుకుని, అయినా ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి, ఆ రోజు చెప్పేస్తుంటే సరిపోయేది కదా. నేను ఆ రోజు చెప్పబోవడానికి ఒక కారణం ఉంది, అది నేను మీకు చెప్పలేను. ఎలా అయితే ఏంటి, నేనే గెలిచాను కదా, ఇంకేంటి మీకు అభ్యంతరం అనగానే సరే నీ ఇష్టం అంటూ హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ శ్రావ్య మాత్రం అసలు నైట్ ఏం జరిగిందా అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తోంది. ఈ గ్యాప్లో అసలు శ్రావ్యకి హర్ష తన హస్బెండ్ అని ఎలా తెలిసిందో మనం విందాం. శ్రావ్య హర్షకు టీషర్ట్ లాగి హర్షకు చెప్పేసి బయటకు వచ్చేసి తన క్యాబిన్లో కూర్చుంది. అప్పుడు తనకు సడన్గా తను పడిపోతుంటే హర్ష పట్టుకోవడానికి ట్రై చేయడం, తను ఎక్కడ పడిపోతానో అని కళ్ళు తెరిచి షర్ట్ లేకుండా ఉన్న హర్షను చూడడం గుర్తొచ్చి అతని ఎదభాగం పైన చూసిన SH అన్న టాటూ గుర్తొచ్చింది. ఇంతకుముందే ఆ టాటూ ఎక్కడో చూసినట్టుగా గుర్తురాగానే అది వాళ్ళ పెళ్ళైన నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చిన తన భర్త ఎదపై చూసినట్టు గుర్తొచ్చింది. అంతే, శ్రావ్యకు ఒక్కసారిగా 1000 వాల్ షాక్ కొట్టినట్టుగా అయింది. ఇద్దరికీ సేమ్ టాటూ, చాలా డిఫరెంట్గా స్టైల్గా ఉంది, అది కూడా సేమ్ స్పాట్లో. అంటే నా భర్త నేను ఎంతగానో అభిమానించా మా హర్ష సారా. ఇప్పటి వరకు నేను హర్ష సార్ విషయంలో ఏ 3 నెగిటివ్ ఫీలింగ్స్తో బాధపడుతున్నానో ఇప్పుడు అవే పాజిటివ్గా మారిపోయి ఇప్పుడు నా మనసంతా చాలా హ్యాపీగా ఏదో భారం దిగిపోయినట్టుగా ఉంది. యాహూ, హర్ష సార్ నా హస్బెండా, నమ్మలేకపోతున్నాను అనుకుంటూ ఆనందంతో కేకలు పెడుతూ ఎగిరింది. మళ్ళీ వెంటనే తనకేదో గుర్తొచ్చి ఆగిపోయింది. అవును, ఒకవేళ వాళ్ళిద్దరు బ్రదర్స్ కాబట్టి ఒకేలాంటి టాటూ వేయించుకున్నారేమో అనుకుంటూ ఈ ఒక్క విషయానికి కన్ఫర్మ్ అయిపోకూడదు, మరి ఎలా తెలుసుకోవాలి అనుకుంటుండగా తనకప్పుడే ఆఫీసులోకి వస్తున్న చరిత కనిపించింది. అవును, ఈ చుంచుమొహంది నన్ను ఉత్తపుణ్యానికే టార్గెట్ చేస్తూ నన్ను ఏడిపిస్తోంది కదా, అంటే నేను హర్ష వైఫ్ నన్ను అలా చేస్తోందా
అంటే ఆ రోజు పెళ్లిపీటలపై నుంచి వెళ్ళిపోయిన పెళ్లి కూతురు ఇదేనా అనుకుని, దీనికి ఖచ్చితంగా అన్నీ తెలుసుంటాయి, దీని ద్వారానే నా హస్బెండ్ అతనో కాదో తెలుసుకోవాలనుకుని ప్యూన్ని పిలిచి, నేను అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పి చరిత మేడం నా క్యాబిన్కి రమ్మను అని చెప్పి తన కోసం చూస్తోంది. అప్పుడే హర్ష క్యాబిన్కి వెళ్ళబోతున్న చరితను చూసి ప్యూన్ వెళ్ళి చరితకు విషయం చెప్పగా, ఇదేమైనా నేను దానికి ఎంత పనిచేసే ఎంప్లాయ్ అనుకుంటోందా, నన్ను రమ్మని ఆర్డర్ చేయడానికి అనుకుని, మళ్ళీ చరితే ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుందనుకుని శ్రావ్య క్యాబిన్కి వెళ్ళింది. అక్కడ శ్రావ్య తన చైర్లో చాలా స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని ఉండి చరితను చూసి చైర్ చూపించి కూర్చోమని చెప్పింది. చరిత మనసులో శ్రావ్యను తిట్టుకుంటూ వెళ్ళి తన ముందు చైర్లో కూర్చుంది. శ్రావ్య చరితను చూస్తూ, ఇన్ని రోజులు పిచ్చిదానిలో నన్ను టార్గెట్ చేసి ఏడిపిస్తూ ఉంటే ఏ సైకోదానో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది అసలు విషయం. శ్రావ్య మాటలు విని చరిత, ఏయ్ హౌ డేర్ యూ, నన్ను సైకో అంటావా అని కోపంగా అడిగి, అయినా ఏ విషయం తెలిసింది నీకు అంది. ఇంకేంటి, హర్ష ఎవరో, మీ ఇద్దరూ కలిసి నన్ను ఏడిపించి ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ నాకు తెలిసిపోయాయి. ఆ మాటలకు చరిత కొంచెం భయంగా, కానీ ఎలా, హర్ష నీ హస్బెండ్ అని, మేము నీకు హర్ష మీద బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి నీకు నువ్వుగా డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయేలా చేయాలనుకుంటున్నామని నీకెవరు చెప్పారు అని అడిగింది చరిత. ఆ మాటలకు శ్రావ్య కుర్చీలో నుంచి లేచి పొట్ట పట్టుకుని గట్టిగా నవ్వుతూ, ఇంకెవరు, అన్నీ నువ్వే చెప్పేశావు అంటూ నవ్వింది. అది విన్న చరిత తన మనసులో, అంటే దీనికి జస్ట్ డౌట్ వచ్చి చీకట్లో చిన్న రాయి వేస్తే పిచ్చిదానిలో నేనే దీనికి అంతా చెప్పేశానా అనుకుంటుండగా, అవునే పిచ్చిమొహం అంది శ్రావ్య. అయినా నువ్వు చాలా తెలివైందాను అనుకున్నాను, కానీ మరీ ఇంత తింగరదాను అని అనుకోలేదు అంటూ ఇంకా నవ్వుతూనే ఉంది శ్రావ్య. దీంతో చరితకి ఇంకా కోపం వచ్చి, యూ మెంటల్, ఇంకా ఆపుతావా, లేకపోతే ఇలా నవ్వుతూనే పోయేలా ఉన్నాం, నీ నవ్వు చూస్తుంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. హో, నీలాంటి రాక్షసులకి పక్కన వాళ్ళు నవ్వుకుంటే పడదు కదా, సరే సరే అని చెప్పి నవ్వు ఆపేసి చరిత ముందుకు వెళ్ళి ఒక టేబుల్ మీద చేయి పెట్టుకుని, ఏంటమ్మా ఇద్దరూ కలిసి ఆయన నా దృష్టిలో బ్యాట్ చేసి నా అంతటి నేనే డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయేలా చేయాలనుకున్నారా, అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఆయన నిజంగా చెడ్డవారైనా సరే ఆయన నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను, లేదంటే జీవితాంతో ఆయన అలానే భరిస్తాను, కానీ ఆయన వదులుకుని మాత్రం వెళ్ళిపోను. చరిత, నేను నీకు ఒక విషయం చెప్పనా, నాకు చాలా జాలి ఎక్కువ. ఒకవేళ నువ్వు నా కంటికి ఇలా సైకోదానిలా కనపడకుండా అట్లీస్ట్ మంచిదానిలా నటించుంటే నేను అదంతా నిజమే అని నమ్మేసి నా భర్త ఆనందం నీ దగ్గరే ఉందనుకుని ఖచ్చితంగా అప్పుడైతే డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయేదాన్నే. కానీ ఆయన నీలో ఏం చూసి ప్రేమించారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. కానీ నిన్ను నీ కంత్రి పనులు చూశాక ఆయన బాధ పెట్టైనా సరే నేను ఇంచా ఆయన్ని ఎలా అయినా విడదీయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. నేను చేసి తీరతాను కూడా. దానికి ముందు ఆయన బాధపడినా నెమ్మది నెమ్మదిగా ఆయన నా ప్రేమతో మార్చుకుంటాను. శ్రావ్య మాటలకు చరిత కోపంగా లేచి నుంచుని, అది జన్మకు జరగదు, నువ్వు మమ్మల్ని విడదీయడం కాదు కదా, హర్ష చేత కనీసం పక్క వాళ్లకు షీఈ్ మై వైఫ్ మిసెస్ శ్రావ్య హర్షవర్ధన్ కూడా చెప్పించుకోలేవు అని నవ్వుతూ, అయినా హర్ష ఇప్పటి వరకు తన ఫేస్ కాదు కదా, తన పేరే నీకు తెలియనివ్వలేదు, ఇంకదెప్పుడు జరగాలే అంది వ్యంగ్యంగా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నువ్వన్నట్టు పక్క వాళ్ళకే కాదు, ఈ ప్రపంచానికే ఆయన నోటితో ఆయనే షీఈ్ మై వైఫ్ మిసెస్ శ్రావ్య హర్షవర్ధన్ అని నేను చెప్పిస్తాను, చూస్తూ ఉండు అంది శ్రావ్య. దానికి చరిత నవ్వుతూ, హౌ ఫన్నీ, అయితే నేను కూడా ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు హర్ష చేత ఈ ప్రపంచాన్ని చెప్పించడం కంటే ముందే హర్ష నన్ను తన కాబోయే వైఫ్కి అనౌన్స్ చేసేలా చేసుకుంటాను. చూద్దాం ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో అని తన ప్లేస్లో కూర్చొని శ్రావ్య తను వర్క్ చేసుకుంటూ ఉంది. చరిత కూడా చూద్దాం అని చెప్పి తను కూడా క్యాబిన్ నుంచి బయటకు వచ్చి ఇక హర్షను మీట్ అవ్వకుండా డైరెక్ట్గా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి హర్ష చేత తను అనుకున్నది ఎలా చెప్పించాలా అనుకుని చెత్త ప్లాన్స్ వేసుకుంటోంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీకు హ్యాపీ అయ్యే కదా, తనంతట తానే అందరికీ తెలిసేలా హర్ష శ్రావ్యన్ తన వైఫ్ అని చెప్పాడు. మరి ఇకపై స్టోరీ ఇంకెన్ని మలుపులు తిరగబోతోందో, హర్ష శ్రావ్యల మధ్య గిల్లి కజ్జాలు ఎలా ఉంటాయో, హర్ష శ్రావ్యను ఆడుకుంటాడో లేక శ్రావ్య హర్ష చేస్తున్న పనులన్నింటినీ తిప్పికొట్టి శ్రావ్య హర్షతో ఆడుకుంటుందో, ఈ విషయాలన్నీ కూడా మనం ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.